ఠాకూర్ ఠాకూర్ ఏంటి ఇంకా నీ ముసలి చేతుల్లో అంత బలం ఉందా? ఈ చేతులేనా మా బస్సు పర్మిట్లు రద్దు చేయమని సంతకం పెట్టింది? ఇప్పుడు ఈ చేతుల్ని తునకలు చేస్తాను. నీ చేతులు నాకిచ్చేయి ఠాకూర్, నీ చేతులు నాకిచ్చేయి ఠాకూర్, నాకిచ్చేయి. కొమ్ములతో గుండెల్ని చీల్చే ఆంబోతుల్ని సైతం ఒట్టి చేతులతో మట్టి కరిపించే మానవ మృగం వాడు. వాడికి చట్టమన్నా చావన్నా భయం లేదు. క్లియర్ గా చెప్పాలంటే వాడి మీద వాడికే అదుపుండదు. అబ్నార్మల్ గా ప్రవర్తిస్తుంటాడు. అందుకే దీప్తి వాడి దగ్గర ఉందని తెలిసిన అరెస్ట్ చేసి మన అమ్మాయిని విడిపించుకుని తీసుకురావడం అంత తేలిక కాదు సందీప్. మీకు జీతం ఇస్తున్న గవర్నమెంట్ వాడు అత్తగా భజన చేస్తున్నారు. సందీప్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కాదు సార్, తప్పు చేసిన వాళ్ళ మీద చూపించారు మీ పోలీస్ పొగరు. మీకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నది నా దీప్తి. ఆ ఎముడే ఎదురొచ్చినా కూడా నేను భయపడ్డా. ఆయన ఇదంతా నేను మీకెందుకు చెప్తాను సార్? మీలాంటి వాళ్ళు పోలీసు ఉద్యోగం చేసే బదులు కలిసిపోవడం better. నా దీప్తిని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఆవేశంలో క్రిమినల్ కాకండి. వాడిని చంపేస్తే అమ్మాయి మీకు దొరకచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీరు జైల్లో ఉండాల్సి ఉంటుంది. మీ ఫ్యూచర్ నాశనం చేసుకోకండి. మాకు చేత కాక మీరన్నట్టే ఇంకా మారితే అప్పుడు మీ ఇష్టం. మేము ఆ డ్యూటీ చేస్తామో లేదో ఒక్కసారి ఆగి చూడండి ప్లీజ్. ఓమా అవుడేరయ్యా, నిన్ను మినిస్టర్ చేసి ఏసీలో కూర్చోబెడితే నా మీద పోలీసు ముసుగులతో. ఒక్క క్షణం ప్రభాకర్ అన్న, బీపీ పెంచుకోకు. ఎక్కడ పొరపాటు అయిందండి? మీ ఇంటికి పోలీసులు రావడం ఏంటి? అబ్బా, వితౌట్ నీ పర్మిషన్ మా ఇంటికి వచ్చారా బాబాయ్? ఇటువంటి కథలు చెప్పమాక. ఇదిగో ఈసారి ఎలక్షన్ వస్తే మా వాళ్ళు నీకు ఓట్లు కుదరు, బస్సులతో గుద్దుతారు. ముందు వచ్చినోడికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా. హలో, ఎవడా నువ్వు? ఏసీపీ ఉమేష్ గుప్తా. నువ్వా? ఏంటా ఎన్ఎస్పీడే? యూనిఫామ్ వేసుకోగానే పెద్ద పొట్టుగాడిలా ఫీల్ అయిపోతున్నావా? సార్ అది ఫీల్ అవ్వాలయా? ఆ యూనిఫామ్ కుండాల్సిన పవరే అది. వాళ్ళ ఇంటికి వారంతో వెళ్ళిన ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ నువ్వే. పాలిటిషియన్ల డిస్కషన్లు పెట్టుకో. పోలీసుల కొమ్మే ఆ ఇద్దరు నా కొడుకుల్ని. మీరే మీ పని చేసుకుంటూ పోవాలి. డ్యూటీ చేసే వాళ్ళకి నేను అడ్రాను. ఏ ఉమేష్, హ్యాపీగా ఫేస్ పెట్టుకో. నేను డబ్బులు పెడుతున్నట్లే రియాక్ట్ అవ్వు. ముందు ఆ ప్రెస్ గాడికి ఫోన్ ఇవ్వు. చెప్పావా వెంకటకృష్ణ? నేను క్లియర్గా చెప్పా. ఏదో వాళ్ళు ఫార్మాలిటీ అంటే మీ ఇల్లంతా చూసి వెళ్ళిపోతాడు. తర్వాత గొడవ నేను చూసుకుంటాగా. సరే తాళం వేస్తుంది తే. తలుపు తీయచ్చు, కానీ నువ్వే తట్టుకోలేవు. దాని అవస్థ చూసి జడుసుకుంటావు. పోయి డ్యూటీ చేసుకో. మర్యాదగా తలుపు తీ. తీయను. పోయి ఏం పీక్కుంటావో పీక్కో. లోపల ఎవరున్నారో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం పీకాలో పీకుతాం. చేతిలో పవర్ ఉందని కళాకారులతో ఇలాగైనా మాట్లాడేది? చెబుతున్నా కదరా, అందులో నాకు కావాల్సిన అమ్మాయి ఉంది, సేఫ్గా ఉంది. రిపోర్ట్ రాసుకొని పో. తీస్తావా పగలగొట్టినా? పగలగొడతావా? పగలగొట్ట. ఆ సెల్ ఫోన్ లాక్కొని వైర్లెస్ సెట్లని పీక్ పడేయండి. నీ ఎవరు రాసుకోరా, రాసుకో. పోయి సెక్షన్ ఏంటో కేసులేంటో అన్ని బాగా స్టడీ చేసి పెట్టుకోండి. పోతాం పోయి ఎలా రావాలో అలాగ వస్తాం. మీకు మూడిద్రా.
హలో, చాసెస్ నంబర్ తీసి వేరే నెంబర్ పెట్టాను. ఇక్కడ ఎలా? ఏమైంది సార్? కేకే బ్రదర్స్ ఇంటి నుంచి వస్తున్న ఏసీపీ జీప్ యాక్సిడెంట్ గురైంది. ఏసీపీతో పాటు మిగిలిన పోలీసులందరూ స్పాట్ డెడ్. పరాయి ఆడదాని మీద మోసపడితే పరాభవం తప్పదురా. ఇంతకింత అనుభవిస్తావు. అనుభవం, ఎంతటి మధురానుభవం. ఈ కీచకుడి బిగి కౌగిలిలోని రసపట్టు తెలియక బెట్టు చేస్తున్నావులే. ఏమున్నదని ఆ పొగరు? నువ్వు కేవలం ఓ అంతఃపుర దాసివి. ఈ మహాబలుడు కీచకుడి కన్ను పడిందనే అర్హత తప్ప నీకు వేరే అందలమేముందే? నీ భర్త గంధర్వులే కాని, దేవనాగ యక్ష కిన్నర కింపుర రాక్షసులే కాని, వీడు మేరు శిఖరామయ ధీర గంభీర వీరుడు కీచకుడు. కీచకుడు దుర్మార్గుడు మా దీపుని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు. బలవంతంగా దాన్ని పాడు చేసి దాని శీలం కూడా చెడిపేసుంటాడు. దీప్తికేం కాదు. శీలం అనేది శరీరానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించింది. తన ఒంటికి ఏదైనా గాయమై ఉంటే డాక్టర్తో వైద్యం చేస్తే సరిపోతుంది. తన స్వచ్ఛమైన మనసు మాత్రం నా కోసమే ఎదురు చూస్తుంది. భార్య తప్పు చేయనక్కర్లేదు. అనుమానం వస్తేనే వదిలేసే రోజుల్లో కన్న తండ్రిని నేను నీలా అర్థం చేసుకోలేనేమో. మీ గిరీశం తాతయ్య చెప్పింది కరెక్ట్. కష్టాలు వచ్చినప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. చదువుకుంటే పేరు పక్కన డిగ్రీలు పెరుగుతాయని నాకు తెలుసు. కానీ సంస్కారంతో మనసు ఇంత విశాలం అవుతుందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఒక్క అడుగు ముందుకేసినా నిన్ను చంపుతా, లేదా నన్ను నేను పొడుచుకొని చేస్తా. నీకు మాత్రం దక్కను. వద్దు,
నీకేం కాకూడదు. నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఒకటి. పోనీ ఇప్పుడు మనసు బాగోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆ మాత్రం ఎదురు చూడలేను. ఒక్క రాత్రితో ముచ్చటైతే ఎప్పుడూ తీర్చేసుకునేవాణ్ణి. అన్ని రాత్రులు నిన్ను పొందాలని ఈ చీవాట్లు, ఆ శాపనార్థాలు ఎన్నైనా భరిస్తున్నా. రెస్ట్ తీసుకో. దీన్ని నేను తీసుకొస్తాను. ఇది కేవలం బాధ్యతతో చెప్పే మాట కాదు, ప్రేమతో చెప్పే మాట. చట్టాలు సెక్షన్లతో కాదు, కొత్త కూస్మాండు బద్దలైపోవాలి. దెబ్బకాడే కాదు, ఆడి కూస్మాండు కూడా కాపాడు కాపాడు అంటూ పరిగెత్తాలి. ఎవడ్రా నువ్వు? పరిచయం చేసుకుందామనే వచ్చాను. ఆ కొడుక్కి మనం ఏంటో చూపించట్రా. వారమైంది తిండి తినవు, నీళ్లు తాగవు, నిద్ర కూడా పోవు. చక్కనమ్మ చెక్కినా అందమే. ఏదో బంతి భోజనంలా నీ అందాలు నువ్వే వడ్డిస్తావని చూసా. లేనప్పుడు బఫే సిస్టమ్ ఉందిగా, మీద పడి లాక్కుంటే. ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడొస్తాడనే? అన్న ఫోన్. రే, ఫోన్ లేదు గీన్ లేదు, పో. ప్రభాకర్ అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అర్జెంట్ అని మాట వాడాడు. చెప్పు ఏంటి? బ్రదర్ బ్రదర్ అక్కడికి వచ్చే వాడు వీడు కాదు, సరిగ్గా చెప్పు. వరుడు, దీప్తి వరుడు. వరుడంట. చావు దగ్గరకు వచ్చిందిరా. వదిలేయ్, దీప్తిని వదిలేయ్, లేదంటే నీ అన్నగాడు ప్రాణాలు వదిలేస్తాడు. అవును, చావు బాగా దగ్గరకు వచ్చింది.
చదువు దాన్ని వదలమాక ఏసాయండి. అది నన్ను మొగాడు నన్ను గుర్తు చేసిందిరా. ఆ మోసపడి తెచ్చుకుంది నువ్వే అనుకో. ఫస్ట్ టైం నీదే, తర్వాత నేను. ఎందుకంటే మన వ్యాపారంలో పార్ట్నర్స్ లాగా నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను. డన్నా? ద్రౌపదిని అర్జునుడు గెలుచుకొచ్చిన ధర్మరాజుతో కలిసి పంచుకున్నాడు. ఛ, 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 ఛ. ఎన్ని నాటకాలేసినా భారతంలో బేసిక్స్ మర్చిపోయాను. అవునరా, వాలి సుగ్రీవులు సేమ్ టు సేమ్. చచ్చవ నా కొడక. వాలి సుగ్రీవులు ఒకే భార్యతో ఉన్నారని నాకే పురాణాలు నేర్పిస్తాడా? సుగ్రీవుడు వాలిని చంపించాడని తెలీదా వీడికి? ఆ మాత్రం జ్ఞానం ఉంటే బతికుండేవాడివి కదన్నా. ఈ తమ్ముడిని అనాథని చేసి పోతావా అన్నా? నీ చేతుల్లో నాన్న పోయాడు, నా చేతుల్లో నువ్వు పోయావు. ఇక నేనెందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? ఓహో, దీనికోసం బతకాలి. నేను కోరుకున్న దాని మీద ఇంకెవడు ఆశపడ్డా చివరికి రక్తం పంచుకున్నవాడైనా సరే వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఇన్నాళ్ళు ఆడంగోళ్ళ ఆడపిల్లలు అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. ఇంకోసారి నీకు అవకాశం ఇవ్వను. పిచ్చోడ్లా ఉన్నాడు పాప. ఎంతసేపని ఇస్తాడ్రా? ఇదంతా మన సామ్రాజ్యం. వంటింట్లో సింహాన్ని కోసుకు తిన్నా థ్రిల్ అనిపించదు, కానీ అడవిలో జింకని వేటాడి చంపినా రుచిగా ఉంటుంది. చంపే ముందు జరిగే వేట నాకిష్టం. మొదలెట్టండి. ఆల్రెడీ మొదలెట్టేశారన్నా. అన్నా, ప్రభాకర్ అన్న శవాన్ని ముందాడి పనిగానిచి ఆనగ తాపీగా తగలడదాం. ఇక నాకున్నది ఒక్కడే శత్రు. కోరిక తీరాలంటే బలివ్వాలిగా. అమ్మాయిలమంతే, నచ్చితే ఎంత దాకైనా వెళ్ళిపోతాం. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు.